నమస్కారం. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. ఈరన్న, జర్నలిస్టు ఈరన్న అనే ఛానల్ను ప్రజలు ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం బుధవారం జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమం. ప్రజల నుంచి ఆదోని జిల్లా కావాలన్నటువంటి ఆకాంక్ష పెద్ద ఎత్తున రావడంతో స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అంటనట్లు ముట్టనట్లు జిల్లా ఉద్యమానికి ఉండటం వల్ల ప్రజా ఉద్యమం మరింత బలపడింది. చివరకు ఆదోనిలో జరుగుతున్నటువంటి జిల్లా ఆందోళనలు అమరావతికి తాకాయి. జిల్లా మంత్రి, జిల్లా యొక్క ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా ఆదోని, ఆలూరు పార్టీ ఇన్ఛార్జులను, పత్తికొండ, ఎమ్మిగనూరు పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రాలయం పార్టీ ఇన్ఛార్జును, బహుశా జిల్లా పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డిని కూడా అమరావతి నుండి ఆదోని జిల్లాను చర్చించడానికి రమ్మని పిలుపు వచ్చింది. ఆ పిలుపు మేరకు నాయకులంతా వెళ్ళడం, ఎమ్మెల్యే పార్థసారథి కూడా వెళ్ళినట్లు సమాచారం మనకు. అంటే ఈరోజు ఆదోని జిల్లా కావాలని చేస్తున్నటువంటి పోరాటం మొదటి మెట్టు విజయం సాధించారు. ప్రజలందరికీ కూడా అభినందనలు. జేఏసీ నాయకులు, అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, దేవిశెట్టి ప్రకాష్, అశోకానందరెడ్డి, టీచర్ రఘురామయ్య, న్యాయవాది సిస్టర్ లలిత అనుకుంటాను, ఆమెకు, మా మహిళా సంఘం సభ్యురాలు, సమస్యలపై నినదించే గలం మా సిస్టరు విజయలక్ష్మి, వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంకా కొంతమంది, చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అభినందనలు. ప్రజలారా, ప్రజల నుండి పుట్టినటువంటి ఈ ఉద్యమం ఆదోని జిల్లా సాగేంత వరకు మనం ఇలాగే
ఆందోళనలు శాంతియుతంగా చేయడానికి ముందుకు రావాలా. ముఖ్యంగా రేపు బుధవారం రోజు జరిగే బంద్లో నాయకులంతా కూడా పోలీసులు అరెస్టు చేస్తే ప్రజలే స్వచ్ఛందంగా తమ తమ దుకాణాలను, అలాగే ఆదోని వ్యవసాయ మార్కెట్ను వ్యాపారులు బంద్ చేసుకోవాల్సినటువంటి ఉద్యమం ఇది. కాబట్టి స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలని కూడా చేసుకుంటారన్నటువంటి అభిప్రాయం కూడా నాకు బలంగా ఉంది. ఇంకోసారి కూడా ఈ సినిమా హాళ్ళు, బస్సు డ్రైవర్లు కూడా, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా ఈ బంద్లో పాల్గొని మన జిల్లా ఆకాంక్ష అమరావతి వరకు వినపడేలా చేస్తారన్నటువంటి నమ్మకం నాయకులకు కలిగింది. కాబట్టి ఎలాంటి పదవులు లేనటువంటి వాళ్ళు కూడా ప్రజల తరపున, ప్రజలు ఈ విధంగా ఉద్యమానికి వస్తున్నారు కాబట్టి, ప్రజల తరపున ఉద్యమాన్ని సాగిస్తున్నారు. ప్రజలు ఇలాంటి ఉద్యమాన్ని ఇంత స్వచ్ఛందంగా ఆదోని ప్రజలు ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పి అటు కూటమి ప్రభుత్వం నేతలకు అనుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదోనిలో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారంటే, మా పార్టీ కార్యాలయాల మీద కోడి కూస్తేనే అప్పుడు పట్టణ ప్రజలు మేలుకుంటారన్నటువంటి అభిప్రాయాన్ని తునాతునకలు చేసేసి ఉద్యమాన్ని 20 రోజుల పాటు సాగించినటువంటి ఆదోని ప్రజలను చూసి ఇప్పుడు నాయకుల్లో కూడా కొంత జ్ఞానోదయం కలుగుతుందన్నటువంటిది, ప్రజలంటే, ఆదోని ప్రజలంటే ఒక రకమైనటువంటి భయం కలుగుతుందన్నటువంటిది నేతలందరూ కూడా అర్థమవుతుంది. ఇక లంపెన్ గ్రూప్ను నాయకులు అడ్డం పెట్టుకొని ప్రజలను అదుపులోకి ఉంచుకుంటామన్నటువంటి నేతల యొక్క దురాభిప్రాయం కూడా పటాపంచలైంది. నిజం చెప్పాలంటే ఆంగ్లేయుల పాలనలోనే మన ఆదోని ఎంతో అభివృద్ధి వచ్చిందన్నటువంటి ఉదాహరణలు ప్రజల ముందు ఉంచుతాను. ఎందుకంటే బంద్తోనే ఉద్యమం ఆగిపోరాదన్న ఉద్దేశంతో మీ ముందు ఉంచడం జరుగుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం హయాంలోనే మే 1865 నెలలో ఇదిగో మొట్టమొదటి కౌన్సిల్ సభ్యులను ఏర్పాటు చేసి ఆదోని మున్సిపాలిటీగా అవతరించి 2025 నాటికి 166 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆంగ్లేయుల పాలనలోనే ఆదోని జనాభా ఆ రోజు 20,000 మాత్రమే. ఆ రోజుల్లోనే మున్సిపాలిటీ చేశాం కాబట్టి ఆదోని ప్రజలకు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉండేది. సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బావులకు వెళ్ళి మన వాళ్ళు తాగునీరు, వాడకం నీరు తీసుకుని రావడం జరిగేది. కారోన్పేట ప్రాంతంలో అయితే
దుల్షా పైల్వాన్ బావి నీరు, మేకల బావి నీరు ప్రజలు తీసుకుని వచ్చేవారు. అలాగే కౌడల్పేట ప్రాంతంలో ప్రజలైతే ఇప్పుడు వాటర్ ట్యాంక్ రామాబావి నీళ్ళు తీసుకొని తాగే పరిస్థితి ఉంది. ఇది కౌడల్పేటతో పాటు అరుణ్జ్యోతి నగర్ వాసులు కూడా అదే నీరు తీసుకునేవారు. అలాగే భోయగిరి ఇతర ప్రాంతాల్లో అయితే భోయగిరిలో ఉన్నటువంటి బావి నీరే వారికి శరణ్యంగా ఉండేవి. శుక్రవారంపేటలో కూడా బావి నీరే తాగేవారు. ఇక లంగరబావి వీధి, వసంత థియేటర్ ప్రాంతంలో అయితే ఇప్పుడు శ్రీనివాస్ భవన్ పక్కన ఉన్నటువంటి బావి నీరు కూడా తాగే పరిస్థితి ఉండేది. ఇంకా మంచినీరు కోసమైతే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి తాగునీరు తీసుకుని వచ్చే పరిస్థితి ఉండేది. అట్లాంటిది ఆలోచించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ ప్రజలకు నీటి ఎద్దడి తీర్చాలన్న ఉద్దేశంతో 1942లోనే, ఆ రోజు మనం కర్ణాటకలో ఉండేవాళ్ళం కాబట్టి హగరి వద్ద ఇప్పటికి కూడా మున్సిపాలిటీకి సంబంధించి మన ఆదోని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పంప్ హౌస్ అక్కడ ఉంది. హగరి నది నుంచి మన ఆదోనికి దాదాపు 21 కిలోమీటర్లు 7.5 లక్షల రూపాయలతో నీటి పంపు వేసి, ఆ నీటి పంపు ద్వారా మనం రాబ్జెల్ ద్వారా నీటిని ఏర్పాటు చేశారు. ఆ నీటి పథకాన్ని ఆ రోజు కడప జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి రూదర్ఫర్డ్ వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆ శిలాఫలకం ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మన రామజీల చెరువు కింద ఉంది. అయితే ఆ పథకం ఫెయిల్ కావడంతో 1960 సంవత్సరం వచ్చేసరికి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం చేయడంతోన మనము ఆంధ్రప్రదేశ్లో కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత మనకు రావాల్సినటువంటి అనేక హక్కులు కోల్పోయాము. అలాగే నీటి సమస్య కూడా మరింత జటిలమైంది. పంటలకు నీరు లేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే తుంగభద్ర కెనాల్ మనకు కొంత ఆధారంగా నిలబడింది, కానీ ఇప్పటికి కూడా చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఉంది. మనకు అన్యాయం జరుగుతుంది. అదే మనం అలాగే కర్ణాటకలో ఉంటే మనకు కూడా కర్ణాటక హైదరాబాద్లో ఏ విధమైనటువంటి 370 ఆర్టికల్ ఉందో ఆ 370 ఆర్టికల్ మనకు కూడా కొనసాగడం వల్ల అనేక పరిశ్రమలు రాయితీలు వస్తాయి. కాబట్టి అనేక పరిశ్రమలు కూడా మన ప్రాంతంలో ఇంకా సజీవంగా కొత్తవి కూడా వచ్చి ఉండేవి. ఈ విధంగా మనకు భాషా ప్రయుక్త సంయుక్త రాష్ట్రాల వల్ల బ్రహ్మాండమైనటువంటి నష్టం జరిగిందని చెప్పి మీకు స్పష్టం చేస్తున్నా. ఆ తర్వాత 1960లో రామజీల నీటి పథకం రావడంతో మన పట్టణానికి దహార్తి తీర్చడం, 2 సార్లు నీటిని అందించే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా భాషా సంయుక్త రాష్ట్రాలతో పూర్తిగా నష్టపోయినాం. అప్పటి నుండి మనకు ఆదోనికి ఎలాంటి అభివృద్ధి లేదు అన్నటువంటిది చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది ఆసుపత్రులను ధనరాజ్ డోకా, రాయ్చంద్ వాళ్ళ ఆసుపత్రులను వాళ్ళు కొద్ద నిర్మాణాలకు కట్టించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఇక తెలుగుదేశం ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆదోనికి ఏమీ జరగలేదు. ఇక తెలుగుదేశం ఉన్నప్పుడు పాపం నారా చంద్రబాబు నాయుడు నీటి ఎద్దడి తీవ్రమైన సమస్యగా ఉందని చెప్పి మనకు 37 కోట్ల రూపాయలతో బసాపురం ట్యాంకు నిర్మాణం జరిగితే ఆయన ముఖ్యమంత్రి దిగిపోయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల నిర్లక్ష్యం వల్ల బసాపురం ట్యాంకు తెలుగుదేశం హయాంలో పూర్తి కాకుండా
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పూర్తి కావడం జరిగింది. పూర్తి కావడమే కాకుండా అప్పుడే పగిలిపోవడం కూడా ఇవాళ ప్రారంభించింది. మళ్ళీ కోట్ల రూపాయలతో మనం మరమ్మతు చేస్తున్నాం. ఇక మనల్ని గురించి ఎవరు పట్టించుకునే నాదుడే కరువైపోయారు. గుడ్డిలో మెల్లలాగా వైకాపాయంలో సాయిప్రసాద్ రెడ్డి చొరవతోనే బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. అది నాకు పూర్తి సమాచారం తెలుసు. ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో మరి ఆయన మనసుకు ఏం కలిగిందో ఏమో కానీ బైపాస్ రోడ్ నిర్మాణం ఒక పక్క ఒక రోడ్ ఆగిపోతే మరో రోడ్డు నిర్మాణం చేయాలన్న ఉద్దేశంతో ఆయన అదే పనిగా ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ను ప్రత్యేకంగా ఇక్కడ నుండి ధనాపురం నరసింహమూర్తి అనే వ్యక్తిని 1కి 10 సార్లు ఢిల్లీకి పంపి ఆ యొక్క బైపాస్ రోడ్డు కావలసినటువంటి నిధులు అతి తొందరలో మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసిన నిధులతోనే పనులు ప్రారంభమయ్యాయి. సరే, ఇప్పుడు అది రాజకీయ రంగు పులుముకుంది. ఏమైనప్పటికీ మనకు ఒక రోడ్డు కావాలంటే 2 రోడ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా మిగిలిపోయినటువంటి బైపాస్ రోడ్డును ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం, ఆ తర్వాత జనసేన, బీజేపీ నాయకులు పూర్తి చేస్తే మరీ బాగుంటుందని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి విమర్శలు మానుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డు పత్తికొండ వరకే ఉంది. పత్తికొండ నుండి ఆలూరు కలిపే వరకు రోడ్డు నిర్మించి చేస్తే ఈ మంచి పేరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు వస్తుంది. కాబట్టి మీ విమర్శలు మీరు చేసుకోండి. ఆదోని అభివృద్ధిని ఆకాంక్షలో పెట్టుకొని చేయాలని కోరుతున్నాను. మీరు పట్టించుకోకపోవడంతోనే నంద్యాల మున్సిపాలిటీ మనకన్నా వెనుకున్న మున్సిపాలిటీ. మరి ఆ వెనుకున్న మున్సిపాలిటీ ఎవరు జిల్లా చేసినప్పుడు ఆదోని ప్రజలు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్నటువంటి నాయకులు పక్కనే ఉన్నటువంటి నూనెపల్లిని మొత్తం కలిపితే మన దురదృష్టం ఏంటంటే మండిగిరి గ్రామాన్ని కౌన్సిల్ చేసేసారు, మున్సిపాలిటీలు కలిపారు. కానీ మండిగిరిని కలిపినప్పుడు ఆ ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూములున్న ప్రాంతం అంతా కూడా మున్సిపాలిటీకి వస్తుంది కదా. అప్పుడు మున్సిపాలిటీ విస్తరణ పెరగాలి కదా. కానీ ఆ పని చేయలేదు. అలాగే సదాపురం అనే గ్రామం పేరుతో ఉన్నటువంటి గ్రామం మన వరకు, అంటే మన ఆదోని అంచుల వరకు వచ్చేసింది, కలిసిపోయింది దాదాపుగా. మరి ఆ 2 ఖచ్చితంగా మున్సిపాలిటీలో కలిపితే మనకి ఇంకా జనాభా ఉండేది, ఇంకా 5 వార్డులు పెరిగేవి. అది కూడా ఈ నాయకులు పట్టించుకోలేదు. అప్పుడు ఇంకా జిల్లా చేసుకోవడానికి మనం కర్నూలుతో పోటీ పడే పరిస్థితి ఉండేది. కాబట్టి ఈ విధంగా మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రజలను మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల, అంటే నాయకులు నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు వారికి ఏకైక మార్గంగా కనిపించింది జిల్లా చేస్తేనే మా ఆదోని అభివృద్ధి అవుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి డాక్టర్లు, లాయర్లు, యువకులు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. నేను మళ్ళీ అడుగుతున్నా, ఈరోజు చాలామంది యువకులకే హనుమాన్ జైత్యయాత్ర, హనుమాన్ శోభాయాత్ర అంటే వేలాది మంది కదిలి వస్తారు కదా. మరి ఆ యువకులకు వాటిని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నాయకులకు ఆదోని జిల్లా కావడం ఇష్టం లేదా? మరి ఆ క్యాడర్నంతా ఎందుకు మీరు ఆందోళనలో తీసుకురావటం లేదు? రెండవది,
గొలుసులు తాకట్టు పెట్టి లేదా ఇంకొక చేసి వాళ్ళతో వీళ్ళతో ఇచ్చి గణపతి విగ్రహాలను కూర్చోబెట్టి జై జై అని పోతారు కదా. మరి అలాంటి యువకులకు జిల్లా పట్టదా? ఎందుకు మీరు స్వచ్ఛందంగా రావట్లేదు? ఇదేమన్నా ఎలక్షనా? మీ జీవితాలకు సంబంధించినటువంటిది. జిల్లా వస్తే మీ పరీక్ష కేంద్రాలకు ఇతర ప్రాంతాలకు పోవాల్సిన అవసరం లేదు. జిల్లా ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఎవరైనా సరే అక్రమాలు అన్యాయాలు జరిగితే ఇక్కడే ఎస్పీ గారు ఉంటారు, జిల్లా కలెక్టర్ కూడా ఉంటారు, పరిశ్రమలు కూడా వస్తాయి. కాబట్టి యువకులంతా నిద్రపోకండి. రేపు ఆదోని బంద్లో విస్తృతంగా పాల్గొనండి. రేపు జరిగే బంద్ ఊరేగింపు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాను వెంటనే ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఆయన గుర్తిస్తారు. అప్పుడే జిల్లా మనకు వస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనండి. చూడండి, మనకు జరిగినటువంటి అన్యాయం చూడండి. బ్రిటిష్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప మనకు జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే, ఇంకా చాలా చేయాల్సి ఉంది. రేపు బంద్ను అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం నేత జిల్లా ప్రకటిస్తారు అన్నటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి యువకులు పాల్గొనాలని కోరుతూ అందరికి కూడా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తారని ఆశిస్తూ, నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు. నేను సీనియర్ జర్నలిస్ట్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఒక ఆంధ్రభూమిలోనే 32 సంవత్సరాలు పనిచేశాను. అంతకుముందు నేను ప్రజాశక్తి విలేకరుగా నా జీవితాన్ని ప్రారంభించాను. ఆలూరులో కొన్ని రోజులు ఉదయం పనిచేసి వచ్చాను. కాబట్టి అంతేకాకుండా అనేకమైనటువంటి భూమిలో, ఆంధ్రభూమిలో ఈ భూదందా గురించి కూడా వార్తలు రాయడం జరిగింది. ఆదోని వాసిగా ఆదోని వెనుకబాటుతనాన్ని చూసి అనేక సార్లు బాధ వ్యక్తం చేయడం తప్ప నేను చేసిన పని అటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఆదోని బంద్ రేపు విజయవంతం చేయండి, మన సత్తా చాటండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెవులకు మన బంధు కేకలు వినిపించాలా. కాబట్టి బంద్ విజయవంతం అవుతుందన్నటువంటి కృతనిశ్చయంతో ముగిస్తున్నాను. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు, ఆదోని. 9440293294 సమాచారం ఉంటే అందివ్వండి.